హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్. ఈరోజు మన వీడియో సింపుల్గా చేసుకునే బెన్సీ రవ్వ ఉప్మా రెసిపీ ఫ్రెండ్స్. ముందుగా ఈ ఉప్మాను ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత రవ్వని వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ రవ్వతో అయితే ఈ ఉప్మాని చేసి చూపించబోతున్నానండి. రవ్వను వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా కలిసే విధంగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే చక్కగా అయితే ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ రవ్వనైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఇవి బాగా చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయనైతే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 5 నుంచి 6 పచ్చిమిర్చిలను అయితే 2గా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనికి 2 స్పూన్ల వరకు వేయించి పొట్టు తీసుకున్నటువంటి పల్లీలను అయితే వేసుకోవాలి. ఈ పల్లీల ప్లేస్లో మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వాటర్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీకి 1 లీటర్ వాటర్ని అయితే వేస్తున్నానండి, కరెక్ట్గా సరిపోతుంది. మనం గ్లాస్తో కానీ కప్పుతో కానీ దేనితోనైనా తీసుకొని కొలతకి 1కి 2 వాటర్ వేసుకున్నామంటే మనకు ఉప్మా రవ్వ పొడి పొడిగా వస్తుంది. లేదు కొంచెం ముద్దగా కావాలనుకుంటే 1కి 3 వాటర్ని అయితే వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా వేసుకొని మన టేస్ట్కి సరిపడు ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మా అయితే మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఎసురు బాగా తెరులుతున్నప్పుడైతే మనం వేయించి పక్కన పెట్టుకునేటువంటి రవ్వను వేసుకోవాలి. రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి. చూసారా, ఈ విధంగా ఉడికిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మరో 2-3 నిమిషాలు అయితే ఉడికించుకున్నామంటే ఈ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఈ ఉప్మాలోకి పల్లీ చట్నీ చేసుకొని సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బెన్సీ రవ్వ ఉప్మా అయితే. వీడియో కానీ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఉప్మా ఎంత బాగా రెడీ అయిపోయిందో. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.